పర్యావరణ రహితంగా వినాయక చవితి జరుపుకోవాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, డిప్యూటీ మేయర్లు కొగటం వాసంతి సాహిత్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ముందు కాలుష్య నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ముందుగా ఈ విగ్రహాల యొక్క ప్రాధాన్యతను వారు తెలుసుకున్నారు. చిన్న పరిణామంలో ఉన్న ఈ విగ్రహాన్ని 5 రోజుల పాటు పూజించిన తర్వాత ఒక కుండీలో నిమజ్జనం చేస్తే అందులో నుంచి ఒక తులసి మొక్క వస్తుందని వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిషోర్ రెడ్డి వివరించారు. ఆ మొక్కను మనం ప్రతినిత్యం పూజించుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణ చేసే విధంగా పొల్యూషన్ బోర్డు వారు ఈ విగ్రహాలను తయారు చేశారని డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య అన్నారు. ప్రజలంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజించవద్దని విజ్ఞప్తి చేశారు. మనమందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ పండుగను అత్యంత ఉత్సాహంతో ప్రత్యేకించి యువతి యువకులు పేరెంట్లతోటి ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వారు మనందరూ కూడా ఉచితంగా మట్టి వినాయకులు ఇస్తున్నారు. ఈ వినాయకుల్ని మనము ఎక్కడ కుండీలో పెట్టుకొని పూజ చేసిన తర్వాత అక్కడే నీళ్లు వేసిన తర్వాత కరిగిపోయి అక్కడ తులసి మొక్క వచ్చేటువంటి ఒక ప్రయోగాత్మకంగా చేసేటువంటి ఈ మట్టి గణపతులను ఖచ్చితంగా అందరూ కూడా తీసుకొని వారి పూజల తర్వాత కూడా ఆ మొక్కని పూజించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పర్యావరణ రక్షణ సంబంధించినటువంటి ఈ పొల్యూషన్ బోర్డు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ పండుగ సందర్భంగా మనం అందరూ కూడా విఘ్నేశ్వరుడిని పూజిద్దాం. 5 రోజుల పాటు గణపతి అందరూ కూడా ఎక్కడ కోల్పోయినా అందరూ కూడా దర్శించి మనం అందరూ కూడా ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా కరువు సీమని పారదల కోసం మన భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు 3000 మట్టి విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈ విగ్రహాలని పంచడం జరుగుతూ ఉంది. అలాగే ఈ ఏవైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసేటివి కానీ ఇవన్నీ తగ్గించుకొని అనంతపురం ప్రజలంతా ఈ మట్టి విగ్రహాలని తీసుకొని ఇట్లా చేసుకోవడం అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మట్టి విగ్రహాలని కరిగించిన తర్వాత దీంట్లోంచి ఒక తులసి మొక్క కుండీలో కరిగిస్తే ఒక తులసి మొక్క పెంచే విధంగా దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా పిసిపి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయకుడి ఉత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ సమితి వారి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా చక్కగా నిర్వహించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా విన్నవించాము. అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను లేకుండా మట్టి విగ్రహాలనే పూజించి అందరూ కూడా విసర్జించేటప్పుడు కూడా పూర్తిగా మన పూజా విధానాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామో విసర్జన చేసేటప్పుడే కూడా అంతే శ్రద్ధగా అందరూ కూడా చెయ్యాలని, ముఖ్యంగా ఈ వినాయక చవితిని అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ వినాయక చవితిలో భాగంగా ఒక ముఖ్య అంశంగా కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చాము. అందరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. అంతేకాకుండా సిద్ధి వినాయకుడు అందరికీ కూడా సిద్ధి బుద్ధుల్ని ప్రసాదించాలి, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదించాలని వినాయకుడిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు మరిన్ని జరిగి మన పర్యావరణ పరిరక్షణలో కూడా అనంతపురం నగరాన్ని పూర్తిగా కూడా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో కూడా వాళ్ళు పాత్ర పోషించి ముందుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాను. వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ సకల విజ్ఞాన నాయకుడు వినాయకును ఉత్సవం రేపటి రోజు ఘనంగా చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ వినాయక చవితి ఉత్సవానికి సంబంధించి పర్యావరణ హితమే అభిమతంగా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ తద్వారా మానవాళి మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే జీవరాశులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, రసాయనిక రంగులు అద్దిన విగ్రహాలను కాకుండా పూర్తిగా మట్టి విగ్రహాలతోనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపుగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 3000
విగ్రహాలను పంచడం జరుగుతోంది. వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలనే పూజించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.